హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మోడల్ వర్బ్స్ అయిన మే, మేబీ, మైట్ బీ, షుడ్ బీ, కుడ్ బీ, క్యాన్ బీ, మస్ట్ బీ, షుడ్ హావ్ బీన్, కుడ్ హావ్ బీన్ యొక్క ఉపయోగాన్ని చూద్దాం. వీటిని ఎలా మనం యూజ్ చేయొచ్చో కొన్ని న్యూస్ పేపర్ హెడ్‌లైన్స్ ఆధారంగా డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ఈ మోడల్ వర్బ్స్ ఉపయోగించడానికి కొన్ని రూల్స్ తెలుసుకోవడం అవసరం. సో, ఆ రూల్స్ ఏంటో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మోడల్ వర్బ్స్ యూజ్ చేసేటప్పుడు మనకు వేరే హెల్పింగ్ వర్బ్స్ యొక్క అవసరం ఉండదు. ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ చూద్దాం. ఐ స్విమ్, ఐ స్విమ్ రెగ్యులర్‌లీ అంటే నేను రోజు ఈత కొడతాను అని. మరి దీన్ని మనం నెగెటివ్‌గా మార్చాలనుకోండి. ఐ డోంట్ స్విమ్ అనాల్సొస్తుంది. అంటే ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ అవసరం వచ్చింది. ఏం హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాం? డోంట్. కానీ ఇప్పుడు ఐ క్యాన్ స్విమ్ అన్న సెంటెన్స్‌ని తీసుకుంటే నేను ఈత కొట్టగలను అని అర్థం. మరి దీన్ని క్వెషన్‌గా అడిగామనుకోండి. ఎలా అడగొచ్చు? కెన్ యూ స్విమ్? కెన్ యూ స్విమ్? అంతేగాని డూ యూ క్యాన్ స్విమ్ అనాల్సిన అవసరం లేదు. సో, ఈ మిస్టేక్‌ని మనం గమనిస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో. సో, హెల్పింగ్ వర్బ్ అవసరం లేదనమాట మోడల్ వర్బ్‌కి. అదే దీన్ని ఇంకొక రకంగా క్వెషన్ అడగాలంటే కాంట్ యూ స్విమ్? నువ్వు స్విమ్ చేయలేవా? అంతేగాని డోంట్ యూ క్యాన్ స్విమ్ అనకూడదు. తప్పవుతుంది. సో, ఇలా మోడల్ వర్బ్స్‌కి వేరే హెల్పింగ్ వర్బ్ అవసరం లేదు. దాన్ని మనం నెగెటివ్ సెంటెన్స్‌గా మార్చాలన్నా ఒక సెంటెన్స్‌ని హెల్పింగ్ వర్బ్ అవసరం లేదు. ఐ కెన్ స్విమ్ అన్నప్పుడు దాని నెగెటివ్ సెంటెన్స్ ఏంటి? ఐ కాంట్ స్విమ్. ఐ కెనాట్ స్విమ్. అంతేగాని ఐ డోంట్ క్యాన్ స్విమ్, ఐ డూ కెనాట్ స్విమ్ అనకూడదు. అదే ఐ స్విమ్ అన్నప్పుడు దాన్ని నెగెటివ్‌గా మార్చాలంటే ఐ డోంట్ స్విమ్ అంటాం. కానీ ఐ కెన్ స్విమ్ అన్నప్పుడు క్యానే ఇక్కడ హెల్పింగ్ వర్బ్‌గాను పనిచేస్తుంది. ఐ కాంట్ స్విమ్. సో, ఇలా మోడల్ వర్బ్స్‌కి వేరే హెల్పింగ్ వర్బ్స్ యొక్క అవసరం ఉండదు. సో, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సబ్జెక్ట్‌ని బట్టి ఈ వర్బ్ అనేది చేంజ్ అవ్వదు. ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు డూ, డస్ ఉన్నాయి. అవి పర్సన్‌ని బట్టి మారుతూ ఉంటాయి. అంటే హి, షీ, ఇట్ అంటే డస్ అంటాం. ఐ, యూ, దే, వి అంటే డూ అంటాం. కానీ మోడల్ వర్బ్స్ అలా కాదు. క్యాన్ అన్ని సబ్జెక్ట్‌లకి క్యానే, కుడ్ అన్ని సబ్జెక్ట్‌లకి కుడే, మే అందరికి మేనే. ఇక్కడ మనం ఎటువంటి చేంజ్ అవసరం లేదు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే యూ మే గో నౌ. షీ మే గో నౌ. అంటే యూ అన్న మే గో అనే అంటున్నాం. షీ అన్న మే గో అనే అంటున్నాం. షీ మే గోస్ అనకూడదు. సో, ఇలా వర్బ్ అనేది మారదన్నమాట. సో, అది మోడల్ వర్బ్స్ యొక్క ఇంపార్టెంట్ రూల్స్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ ద్వారా క్లియర్‌గా మోడల్ వర్బ్స్‌ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండియా కెన్ ట్రావెల్ టు మూన్, మార్స్ అండ్ వీనస్. బట్ ఇస్రో చీఫ్ ఆన్ వాట్ ఈస్ నీడెడ్ టు ఎన్హాన్స్ స్పేస్ సెక్టార్ కేపబిలిటీస్. ఇక్కడ ఏంటంటే ఇండియా క్యాన్ ట్రావెల్ టు మూన్ అంటే ఇండియా మూన్‌కెళ్ళగలదు, మార్స్‌కెళ్ళగలదు, వీనస్‌కి గూడా ట్రావెల్ చేయగలదు. అక్కడికి వెళ్ళగలదు, చేరుకోగలదు. అంటే ఆ సామర్థ్యం ఉంది. అంటే కెన్ అన్న హెల్పింగ్ వర్బ్‌ని సో, హెల్పింగ్ వర్బ్ యాస్ వెల్ యాస్ మోడల్ వర్బ్‌ని ఎలా యూజ్ చేస్తాం? సామర్థ్యాన్ని తెలపడానికి, అబిలిటీని తెలపడానికి. ఇండియాకి ఆ అబిలిటీ ఉంది అని చెప్పడానికి ఇక్కడ క్యాన్ అన్న హెల్పింగ్ వర్బ్‌ని యూజ్ చేస్తున్నామనమాట. సో, ఇక్కడ కెన్ అంటే ఎబిలిటీని తెలుపుతూ ఉంది. నెక్స్ట్ వన్ థింక్ బిఫోర్ యూ స్టెప్ ఇన్‌సైడ్ స్విమ్మింగ్ పూల్ నెక్స్ట్ టైమ్ యూ కెన్ ఎండ్ అప్ గెట్టింగ్ దీస్ డిసీజెస్. ఇక్కడ థింక్ బిఫోర్ యూ స్టెప్ ఇన్‌సైడ్ స్విమ్మింగ్ పూల్ నెక్స్ట్ టైమ్ అంటే ఇంకొకసారి స్విమ్మింగ్ పూల్‌లోకి అడుగు పెట్టేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు? యూ కెన్ ఎండ్ అప్ గెట్టింగ్ దీస్ డిసీజెస్. ఈ రోగాలతో మీరు మీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. అంటే మీరు ఈ రోగాల బారిన పడే అవకాశం ఉంది అని చెప్పడానికి యూ కెన్ ఎండ్ అప్ అంటే ఇక్కడేంటి యూ కెన్ ఎండ్ అప్ అంటే అలా అవ్వచ్చు. ఈ రోగాల బారిన మీరు పడొచ్చు. మీరు ప్రమాదంలో పడొచ్చు. ఆ అవకాశం ఉంది అని చెప్పడానికి ఇక్కడ క్యాన్ అన్న
ఇక్కడ క్యాన్ అనేది ఎందుకు యూజ్ చేయబడుతుంది? సామర్థ్యాన్ని తెలపడానికి కాదు. అవకాశం ఉంది. అలా ఆ ప్రమాదం ఉంది. మీరు ఆ ప్రమాదాల బారిన పడొచ్చు అని చెప్పడానికి క్యాన్‌ని యూజ్ చేస్తున్నామనమాట. సో, క్యాన్‌ని మనం ఇలా కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ సీఎం కాంట్ యూజ్ 144 అట్ హర్ విమ్. సీఎం కాంట్ యూజ్ 144 అట్ హర్ విమ్. ఇక్కడ ఏంటంటే సీఎం కాంట్ యూజ్ అంటే ఉపయోగించడానికి వీల్లేదు. అంటే అలా ఉపయోగించకూడదు. వీలు లేదు. ఆ అనుమతి లేదు అని చెప్పడానికి ఈ కాంట్‌ని యూజ్ చేస్తున్నాం. అంటే సీఎం 144 సెక్షన్‌ని అట్ హర్ విమ్ అంటే ఇష్టానుసారంగా అని. ఆమె ఇష్టానుసారంగా మార్చే వీలు లేదు. ఆ అనుమతి లేదు. అలా చేయడానికి వీల్లేదు అని చెప్పడానికి ఇక్కడ కాంట్‌ని యూజ్ చేస్తున్నాం. సో, క్యాన్‌ని ఇలా కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ స్టూడెంట్స్ స్కిప్పింగ్ స్కూల్ ఇన్ సౌదీ అరేబియా కెన్ పుట్ పేరెంట్స్ అట్ రిస్క్ ఆఫ్ జైల్. సో, సౌదీ అరేబియాలో పిల్లలు స్కూల్‌కి డుమ్మా కొడితే ఏమవుతుంది? దే కెన్ పుట్ పేరెంట్స్ వాళ్ళ తల్లిదండ్రుల్ని జైలుకు వెళ్ళే ప్రమాదానికి గురి చేయవచ్చు. ఆ ఆస్కారం ఉంది. అంటే అలా జరగొచ్చు. అలా జరిగే వీలుంది అని చెప్పడానికి కెన్ పుట్. సో, అలా జరిగే ప్రమాదం ఉంది అని చెప్పడానికి క్యాన్ అంటున్నాం. అంటే ఇక్కడ సామర్థ్యము అని కాదు. ఆ అవకాశం ఉంది. అలా జరగొచ్చు అని చెప్పడానికి ఇక్కడ క్యాన్ పుట్. వాళ్ళని అట్ రిస్క్ ఆఫ్ జైల్ అంటే జైలుకు పంపే ప్రమాదం ఉంది. సో, అలా జరగొచ్చు. వాళ్ళు దానికి కారణమవ్వచ్చు అని చెప్పడానికి ఇక్కడ క్యాన్‌ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ రోడ్స్ రోడ్ యూజ్డ్ టు బి క్లీన్ థట్ వన్ కుడ్ సిట్ అండ్ హావ్ ఎ మీల్ ఆన్ బనానా లీఫ్. అంటే ఈయనేమంటున్నారంటే నల్లి కుప్పస్వామి అనే ఆయన ఏమంటున్నారు? రోడ్ అంటే ఇంతకుముందు రోడ్ ఎలా ఉండేదంటే యూజ్డ్ టు బి. యూజ్డ్ టు బిని ఎప్పుడు యూజ్ చేస్తాం? గతంలో అలా ఉండేది అని చెప్పడానికి యూజ్డ్ టు బి క్లీన్ థాట్ వన్ కుడ్ సిట్. ఆ రోడ్డు మీద కూర్చొని బనానా లీఫ్ మీద భోజనం చేసే అంత నీట్‌గా ఉండేది అని చెప్పడానికి ఇక్కడ కుడ్ అంటే తినొచ్చు. తినగలిగేలాగా ఉండేది. అలా తినగలిగేలాగా ఉండేది. వన్ కుడ్ సిట్ కూర్చొని తినగలిగేలాగా ఉండేది. ఇంతకుముందు గతంలో అని చెప్పడానికి ఇక్కడ కుడ్‌ని యూజ్ చేస్తున్నామనమాట. సో, అంటే గతంలో ఆ అవకాశం ఉండేది. ఆ పాసిబిలిటీ ఉండేది. అలా కూర్చొని తినగలిగే వాళ్ళం అని చెప్పడానికి కూడా కుడ్‌ని యూజ్ చేస్తున్నామనమాట. నెక్స్ట్ వన్ ఐఫోన్ 15 ప్రో మాక్స్ కుడ్ గెట్ డిలేడ్. నో వెన్ ఇట్ మైట్ బి లాంచ్డ్. ఐఫోన్ 15 ప్రో మాక్స్ కుడ్ గెట్ డిలేడ్. నో వెన్ ఇట్ మైట్ బి లాంచ్డ్. ఇక్కడ మనం గమనిస్తే కుడ్ గెట్ డిలేడ్ అన్నది పాసివ్ స్ట్రక్చర్‌లో ఉంది. వెన్ ఇట్ మైట్ బి లాంచ్డ్ ఇది కూడా పాసివ్ స్ట్రక్చర్‌లో ఉంది. సో, మోడల్ వర్బ్స్‌ని మనం పాసివ్ స్ట్రక్చర్‌లో కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటి మీనింగ్ అంటే ఈ ఐఫోన్ 15 ప్రో మాక్స్ అనే మోడల్ సో, ఆ ఫోన్ అంటే ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఆలస్యం కాబడుతుంది. ఆలస్యం కాబడుతుంది. కుడ్ గెట్ డిలేడ్ అంటే కుడ్ అంటే ఆ అవకాశం ఉంది. ఆ పాసిబిలిటీ ఉంది. ఆ అవకాశం ఉంది. అంటే డిలే కాబడే అవకాశం ఉంది. అంటే అయ్యే అవకాశం ఉంది అనే అర్థమే వస్తుంది. కానీ ఇక్కడ పాసివ్ స్ట్రక్చర్‌లో చెప్తున్నామనమాట. నో వెన్ ఇట్ మైట్ బి లాంచ్డ్ ఎప్పుడు అది లాంచ్ కాబడే అవకాశం ఉందో చూద్దాం. ఇక్కడ కూడా ఎప్పుడు లాంచ్ కావచ్చో చూద్దాం. సో, కాబడుతుందో చూద్దామన్నా, కావచ్చో చూద్దామన్నా ఒకటే అర్థం. మైట్ బి లాంచ్డ్. సో, నో వెన్ ఇట్ మైట్ బి లాంచ్డ్. నెక్స్ట్ వన్ gut problems may be early sign of Parkinson's disease. Gut problems may be early sign of Parkinson's disease అంటే పార్కిన్సన్స్ డిసీజ్ అనేది ఒక వ్యాధి. సో, గట్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? ప్రేగుకి చిన్న ప్రేగు లేక పెద్ద ప్రేగుకి సంబంధించిన సమస్యలు. మేబీ, మేబీ ఎర్లీ సైన్ అంటే ఎర్లీ సైన్ అంటే ఏంటి? స్టార్టింగ్‌లో వచ్చే సైన్స్ అనమాట. అంటే ఏంటి? సూచనలు. సో, ఇది బిగినింగ్ స్టేజ్‌లో
ఉంది అని చెప్పడానికి వచ్చే సూచనలు. సో, ఈ గట్ ప్రాబ్లమ్స్ అనేవి అంటే చిన్న ప్రేగు లేక పెద్ద ప్రేగు సమస్యలు అనేవి ఏమవ్వచ్చు? వాటికి సూచనలు కావచ్చు. వేటికి సూచనలు కావచ్చు? పార్కిన్సన్ డిసీజ్‌కి సూచనలు కావచ్చు. మేబీ అంటే కావచ్చు. అవి సూచనలు కావచ్చు. నెక్స్ట్ వన్ టేక్ ఎ లుక్ అట్ వాట్ మే బి ఆన్ ద కార్డ్స్ ఫర్ ఇట్స్ టెలికామ్ ఆర్మ్ జియో. సో, టేక్ ఎ లుక్ అట్ అంటే చూద్దాం రండి అని. టేక్ ఎ లుక్ అట్ వాట్? టేక్ ఎ లుక్ అట్ వాట్ మే బి ఆన్ ద కార్డ్స్ ఫర్ ఇట్స్ టెలికామ్ ఆర్మ్. సో, టెలికామ్ విభాగానికి సంబంధించి దానికి ఆ కార్డ్స్ మీద ఏమి ఉండొచ్చో, ఏమి ఉండే అవకాశం ఉందో చూద్దాం రండి. సో, ఇక్కడ గూడా ఏం ఉండే అవకాశం ఉందో చూద్దాం అని చెప్పడానికి అంటే ఏముందో, ఏం ఉండవచ్చును అని చెప్పడానికి మేబీని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ డిమాలిషన్ వేస్ట్ మస్ట్ బి మ్యాండేటరీలీ హ్యాండెడ్ టు కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్. అంటే ఇక్కడ డెమాలిషన్ అంటే ఏంటి? డెమాలిషన్ వేస్ట్ అంటే ఏదైనా ఒక భవనాన్ని కానీ, లేకపోతే ఒక కట్టడాన్ని గానీ కూల్చేసినప్పుడు సో, కూల్చివేయడం అనే అర్థమొస్తుంది. అప్పుడు ఆ వేస్ట్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఎవరికి అప్పగించాలి అంటే మున్సిపల్ కార్పొరేషన్‌కి కోల్‌కతా మున్సిపల్ అంటే ఇది ఆ రాష్ట్రానికి సంబంధించిన న్యూస్ కాబట్టి. సో, కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్‌కి అప్పగించాలి అంటే మస్ట్ బి అంటే ఇది గూడా పాసివ్ స్ట్రక్చర్‌లో అంటే మస్ట్ బి హ్యాండెడ్. మస్ట్ బి హ్యాండెడ్ అంటే అప్పగించబడాలి అని అర్థం. అంటే అప్పగించాలి అనే అర్థం. సో, మస్ట్ బి హ్యాండెడ్. మ్యాండేటరీలీ అంటే ఖచ్చితంగా. మస్ట్ బి హ్యాండెడ్. సో, ఈ స్ట్రక్చర్ ఏంటి? మస్ట్ బి ప్లస్ వి3, కుడ్ బి ప్లస్ వి3, మేబీ ప్లస్ వి3. సో, ఇలాగ మనం యూజ్ చేయొచ్చనమాట. అంటే పాసివ్ స్ట్రక్చర్‌లో గూడా మోడల్ వర్బ్‌ని యూజ్ చేయొచ్చు. సో, నెక్స్ట్ వన్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్ might have to pay extra for direct plans after SEBI's this decision. సో, ఇక్కడేంటి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్ మైట్ హ్యావ్ టు పే. వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పే చేయాల్సి రావచ్చు. మైట్ హ్యావ్ టు పే. సో, పే చేయాల్సి ఉండొచ్చు. అవకాశం ఉంది. పే ఎక్స్‌ట్రా ఫర్ డైరెక్ట్ ప్లాన్స్ ఆఫ్టర్ సెబీస్ దిస్ డెసిషన్. ఈ నిర్ణయం తర్వాత ఆ అవకాశం ఉండొచ్చు అని చెప్పడానికి మైట్ హ్యావ్ టు పే అంటే అలా జరగొచ్చు అని చెప్పే సందర్భంలో మైట్‌ని అలాగే మేని కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మైట్ హ్యావ్ టు పే అంటే చెల్లించాల్సి ఉండొచ్చు అని చెప్పడానికి. హ్యావ్ టు అంటే చెల్లించాల్సి వస్తుంది, మైట్ హ్యావ్ టు అంటే అలా ఆ అవసరం రావచ్చు, చెల్లించాల్సి రావచ్చు అని చెప్పడానికి మైట్ హ్యావ్ టుని యూజ్ చేస్తామనమాట. బిజినెస్ సైకిల్ ఫండ్స్ ఆర్ బూమింగ్ బట్ షుడ్ యూ ఇన్వెస్ట్? సో, బిజినెస్ సైకిల్ ఫండ్స్ అనేవి బూమింగ్ అంటే ఏంటి? బూమింగ్ అంటే గ్రో అవుతూ ఉంది. ఆ గ్రోత్ అనేది బాగా ఉంది. వృద్ధి చెందుతూ ఉంది అని అర్థం. బూమింగ్. సో, బట్ షుడ్ యూ ఇన్వెస్ట్ నౌ? అయితే మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలా? ఇక్కడ షుడ్ యూ ఇన్వెస్ట్? అంటే అది అంటే ఇది కరెక్టేనా ఇప్పుడు చేయడం? అని అడిగేటప్పుడు చెయ్యాలా? అంటే ఒక సలహాని గాని, ఇది మంచిది, ఇది ఖచ్చితంగా చెయ్యాలి, చెయ్యాలా అని యూజ్ చేసేటప్పుడు మనం షుడ్‌ని యూజ్ చేస్తామనమాట. సో, ఇప్పుడు ఇన్వెస్ట్ చెయ్యాలా? అని చెప్పడానికి షుడ్‌ని యూజ్ చేస్తున్నామనమాట. నెక్స్ట్ వన్ అశ్విన్ యుజ్వేంద్ర చాహల్ షుడ్ హావ్ బీన్ సెలెక్టెడ్ ఇన్ ఇండియా స్క్వాడ్ ఫీ ఫార్మర్ క్రికెటర్స్. సో, అశ్విన్ యుజ్వేంద్ర చాహల్‌ని వాళ్ళని సెలెక్ట్ చేయాల్సింది. షుడ్ హావ్ బీన్ సెలెక్టెడ్ అంటున్నాం ఇక్కడ. సో, అంటే ఏంటి? ఇది పాసివ్ స్ట్రక్చర్‌లో ఉంది. అంటే వీళ్ళు సెలెక్ట్ కాబడాల్సి ఉండేది. అంటే కాబడాల్సి ఉంది. అంటే పాస్ట్ అంటే వాళ్ళని సెలెక్ట్ చేయలేదు అని అర్థం. వాళ్ళని సెలెక్ట్ చేసుంటే సెలెక్ట్ అవ్వాల్సింది. కానీ అవ్వలేదు. షుడ్ హావ్ బీన్ సెలెక్టెడ్ అంటే షుడ్ హావ్ బీన్ సెలెక్టెడ్ బై ఐసీఐసీఐ లేకపోతే ఇండియా. సో, ఇండియా సెలెక్ట్ చేయాల్సింది. దీన్ని మనం
యాక్టివ్ స్ట్రక్చర్‌లో చెప్పామనుకోండి. ఇండియా షుడ్ హావ్ సెలెక్టెడ్ యుజ్వేంద్ర చహల్, అశ్విన్ ఇలా చెప్పొచ్చు. కానీ వాళ్ళు సెలెక్ట్ కాబడాల్సింది అని చెప్పడానికి ఇక్కడ ఏమంటున్నాం? షుడ్ హావ్ బీన్ సెలెక్టెడ్. సో, మోస్ట్‌లీ మనకు న్యూస్ పేపర్‌లో పాసివ్ స్ట్రక్చర్ చూస్తూ ఉంటాం. సో, వీటి గురించి మనం థారో అవ్వడం ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ హర్మన్‌ప్రీత్ కౌర్ షుడ్ హావ్ బీన్ కేర్‌ఫుల్ విత్ హర్ యాక్షన్స్. సో, హర్మన్‌ప్రీత్ కౌర్ అని అంటే ఆమె క్రికెటర్ అన్నమాట. లేడీ క్రికెటర్. ఇంకా అంటే ఆమె కేర్‌ఫుల్‌గా ఉండాల్సింది మాట్లాడేటప్పుడు. విత్ హర్ యాక్షన్స్ మాట్లాడేటప్పుడు గాని, ఆమె చేతులు గాని కొంచెం ఇంకా కేర్‌ఫుల్‌గా ఉండాల్సింది. షుడ్ హావ్ బీన్ కేర్‌ఫుల్ అంటే షుడ్ హావ్‌ని ఎప్పుడు యూజ్ చేస్తాం? ఏదైనా అలా చేయాల్సింది, నువ్వు అక్కడికెళ్ళాల్సింది, ఆమెతో మాట్లాడాల్సింది, ఆమెను క్షమించాల్సింది ఇటువంటివి చెప్పేటప్పుడు యూజ్ చేస్తాం. అంటే యూ షుడ్ హావ్ ఫర్‌గివెన్ హర్, యూ షుడ్ హావ్ మెట్ హర్ ఇలా. అంటే షుడ్ హావ్ ప్లస్ వి3 అలా చేయాల్సింది. అలా చేసుంటే బావుండేది అని చెప్పే సందర్భంలో యూజ్ చేస్తాం కాబట్టి, ఇక్కడేమంటున్నాం షుడ్ హావ్ బీన్ కేర్‌ఫుల్ అంటే ఆమె ఉండాల్సింది, కేర్‌ఫుల్‌గా ఉండాల్సింది అనటానికి బీన్ అంటున్నాం. సో, బీన్ అంటే ఆమె కేర్‌ఫుల్‌గా ఉండాల్సింది. యూ షుడ్ బీ కేర్‌ఫుల్ అంటే నువ్వు కేర్‌ఫుల్‌గా ఉండాలి. కానీ నువ్వు కేర్‌ఫుల్‌గా ఉండాల్సింది అని చెప్పాలనుకోండి యూ షుడ్ హావ్ బీన్ కేర్‌ఫుల్ అని చెప్పాలనమాట. సో, ఇక్కడ షుడ్ హావ్ బీన్‌ని ఇలా యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఇదే సందర్భంలో అంటే మనం ఇంకొక స్ట్రక్చర్‌ని కూడా యూజ్ చేయొచ్చు. కుడ్ హావ్ బీన్, యూ కుడ్ హావ్ బీన్ కేర్‌ఫుల్, యూ కుడ్ హావ్ బీన్ మోర్ కేర్‌ఫుల్ అని కూడా చెప్పొచ్చు. అంటే నువ్వు ఉండగలిగి ఉండొచ్చు. ఆ ఛాన్స్ ఉంది నువ్వు కేర్‌ఫుల్‌గా ఉండే అది నీ చేతుల్లోనే ఉంది. కానీ నువ్వు ఉండలేదు అని చెప్పడానికి కుడ్ హావ్ బీన్ అని కూడా యూజ్ చేయొచ్చు. కుడ్ హావ్ బీన్ మోర్ కేర్‌ఫుల్. సో, ఇలా గూడా మనం యూజ్ చేయొచ్చనమాట. ఇప్పుడు మీకోసం కొన్ని క్వెషన్స్. అదేంటంటే నువ్వు ఆ జాబ్‌కి అప్లై చేయాల్సింది. నువ్వు ఆ జాబ్‌కి అప్లై చేయాల్సింది. కానీ నువ్వు చేయలేదు గదా! సో, చేసుంటే బావుండేది అని చెప్పడానికి ఎలా చెప్పాలో మీరే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.